అప్కమింగ్ ప్రోమోలో సిద్ధు, ప్రేరణ వాళ్ళ కాలేజీ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. హమ్మయ్య! ఎలాగోలాగా ఎగ్జామ్స్ అన్నీ కూడా మంచిగా చదివి బాగా కంప్లీట్ చేశాం కదా అని సిద్ధు ప్రేరణతో అంటూ ఉంటుంటే, అవును సిద్ధు, ఎగ్జామ్స్ అన్నీ మనం మంచిగా రాసాం కదా అని సిద్ధుతోటి అంటూ ఉంటుంది. తర్వాత సిద్ధు ఎగ్జామ్స్ అన్నిటిని కూడా మనం సూపర్గా కంప్లీట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాం కదా, ఈ హ్యాపీ మూడ్లో నువ్వు నన్ను ఏదైనా అడుగు, నేను నిన్ను కాదన్ననే సిద్ధు ప్రేరణతో అంటూ ఉంటాడు. అప్పుడు ప్రేరణ, నిజంగా నేను ఏదడినా కాదనవా సిద్ధు అని అడుగుతూ ఉంటే, చెప్పాను కదా కాదన్నని, అడుగు ప్రేరణ అనేసరికి అప్పుడు ప్రేరణ, మీ అమ్మగారి విషయంలో నన్ను క్షమిస్తావా సిద్ధు అని ప్రేరణ సిద్ధుని అడుగుతుంది. ఆ మాటకి సిద్ధు ఒక్కసారిగా షాక్ అయి ప్రేరణ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. తర్వాత సిద్ధు తన 2000నే ప్రేరణ ముందు చాపి, ఈ 2000లో 1000 పట్టుకో ప్రేరణ అని చెప్పేసరికి ప్రేరణ 2000లో ఏది పట్టుకోవాలని కాసేపు ఆలోచించి తర్వాత 2000ను కూడా పట్టుకుంటుంది. వెంటనే సిద్ధు, నువ్వు చాలా తెలివైన దానివి కదా ప్రేరణ అని అంటూ ఉంటాడు. మరి నన్నేం చేయమంటావు సిద్ధు, నా సిచ్యువేషన్ అలాంటిది అని ప్రేరణ అంటూ ఉండేసరికి, సరే పద ఎక్కడికైనా వెళ్ళి తిందామని సిద్ధు అనటంతో సిద్ధు, ప్రేరణ కలిసి ఒక దాబాకి వెళ్ళి తింటూ ఉంటారు. అక్కడికి వచ్చిన ప్రేరణ చూసి పక్కనే ఉన్న పోకిరి వెధవలు, అబ్బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందిరా, ఇలాంటి అమ్మాయిలు కూడా వచ్చి దాబాలో తింటారంటే రోజు ఇక్కడికి వచ్చి మనం హ్యాపీగా తినొచ్చా అని ప్రేరణని కామెంట్ చేస్తూ ఉంటారు. సిద్ధు మాత్రం ఆ పోకిరి వెధవలు చేసే కామెంట్స్ని ఒక్కటి కూడా పట్టించుకోకుండా అలాగే తింటూ ఉంటాడు. అప్పుడు ప్రేరణ, అసలు నువ్వు మొగుడువేనా, నీ పెళ్ళాన్ని పక్క వాళ్ళు కామెంట్ చేస్తుంటే నీకు కొంచెం కూడా కోపం రావట్లేదా అని ప్రేరణ కూడా తినుకుంటూ సిద్ధుని అడుగుతూ ఉంటుంది. అప్పుడు సిద్ధు, దారినపోయే కుక్కల మాటలను నేను ఎప్పటికీ కూడా పట్టించుకోను, అవి ఎప్పుడూ మురుగుతూనే ఉంటాయని సిద్ధు ప్రేరణతో అంటూ ఉంటాడు. ఎంత అన్నా కానీ వాళ్ళకి కోపం రాకపోవడంతో పోకిరి వెధవలు ఇంకా రెచ్చిపోయి, అసలు వీడికి మనం అంటే చాలా భయం అనుకుంటారా, మనల్ని చూసి భయపడిపోయి మనం ఎన్ని కామెంట్లు చేసినా కానీ మన జోలికి రావట్లేదు అని పోకిరి వెధవలు ఈసారి సిద్ధుని కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ మాటకి ప్రేరణ ఒక్కసారిగా లేచి ఆ రౌడీ వాళ్ళ ముందుకు వెళ్ళి, ఎవరు నా మొగుడిని కామెంట్ చేసింది ఇక్కడ అని కామెంట్ చేసిన వాడిని ఒక్కసారిగా చంప మీద గట్టిగా ఒక్కటి పీకుతుంది. దాంతో ఆ రౌడీలంతా లేచి తింటున్న ప్రేరణ సిద్ధు దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని రౌండప్ చేసి నిలబడతారు. వచ్చిన రౌడీలను చూసి ప్రేరణ ఒక్కసారిగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. మరి సిద్ధు ఆ పోకిరి వెధవలు ప్రేరణని కామెంట్ చేసినందుకు ఎలాంటి బుద్ధి చెప్పనున్నాడు అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.